హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మంచి దోస చేశానండి. ఇది మిల్లెట్స్ దోస. పిల్లలకు చాలా మంచిది. ఆహ్, దీన్ని ఎలా చేయాలన్నది నేను చూపిస్తున్నానండి. ఒక గిన్నెలో ఫస్ట్ ఒక కప్పు సాబుదానా తీసుకున్నాను. దాంట్లోనే 2 కప్పుల దొడ్డు బియ్యం తీసుకున్నానండి. దీంట్లో నేను రైస్ తక్కువ వాడుతున్నాను, మిల్లెట్స్ ఎక్కువ వాడుతున్నాను. తర్వాత కాసన్ని మెంతులు కూడా దీంట్లోనే యాడ్ చేసుకున్నాను. మెంతులు చాలా మంచివి. నేను ప్రతి దోసల్లో ఖచ్చితంగా మెంతులు వేస్తాను. తర్వాత ఒక కప్పు మినప్పప్పు వేసుకున్నాను. ఒక కప్పున్నర వరకు జొన్నలు కూడా వేసుకున్నానండి. జొన్నలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి. తర్వాత ఇవన్నీ ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత వీటిలో కాసన్ని రాగులు కూడా వేసుకున్నానండి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఈ రాగులు తింటే ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవన్నీ నేను పూర్తిగా ముందే జల్లెడ పట్టి పెట్టుకున్నాను కాబట్టి నేను మళ్ళీ ఏం జల్లెడ పట్టలేదు. తర్వాత దీన్ని మంచిగా కడిగానండి ఫస్ట్. ఒకసారి ఆ నీటిని నేను ఒక టబ్లో తీసి పెట్టుకున్నాను. ఎందుకంటే మొక్కలకు ఇవ్వడానికి. ఇలా పప్పులు కడిగినవి, బియ్యం కడిగిన నీళ్ళు మొక్కలకి ఇవ్వడం వల్ల వాటికి చాలా మంచిది. వాటికి కొన్ని పోషకాలు వీటి నుంచి అందుతాయి. అందుకని ఒక టబ్లో ఈ నీళ్ళన్నీ తీసి పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని కడిగానండి. ఇలా 2 సార్లు కడిగి పెట్టుకున్నాను వీటిని. తర్వాత కొన్ని అటుకులు కూడా, ఇవి మోటా పోహా అంటారు కదా, దొడ్డు అటుకులు, వీటిని కూడా ఒకసారి కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక 8 to 10 అవర్స్ నానబెట్టుకున్నానండి. అటుకులు ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది. కానీ మిగిలిన జొన్నలు, రాగులు, సజ్జలు, బియ్యము అవన్నీ ఒక 8 to 10 అవర్స్ నానితే చాలా మంచిది. తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి కడిగాలండి. ఏదన్నా దానిపైన ఉంటే పౌడర్ లాంటిది పోతుంది. అందుకని ఒకసారి కడిగేసుకొని ఆ వాటర్ కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇలా మొక్కలకి ఇవి కూడా ఇవ్వడం చాలా మంచిది. తర్వాత వీటన్నిటిని నేను గ్రైండర్ పాత్రలో తీసుకున్నానండి. దీన్ని 2 భాగాలుగా గ్రైండ్ చేశాను. ఒక్కసారి కాదు కాబట్టి దీంట్లో అన్నీ కలిపినవి ఒకటి దాంట్లో కొన్ని అటుకులు కూడా వేసి గ్రైండర్ చేశానండి. మెత్తగా గ్రైండర్ పట్టుకున్నాను. వాటర్ దోశ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలాగే పట్టుకోవాలండి. మెత్తగా పట్టుకుంటే మనకు దోశ కూడా బాగా వస్తుంది. రాగులు కొంచెం పొట్టుగా ఉంటాయి. అలా అని అది గ్రైండర్ కాలేదు అని అనుకోవద్దు. కానీ చాలా బాగా గ్రైండర్ అవుతుంది. ఏదైనా ఐరన్ డెఫిషియన్సీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. తర్వాత మిగతావన్నీ వేసుకొని దాంట్లోనే అటుకులు కూడా, మిగిలిన అటుకులు వేసి మెత్తటి పిండిలాగా పట్టుకొని నేను రాత్రంతా ఇది పులవడానికి పెట్టుకున్నానండి. దోశ పిండి ఎంత పులిస్తే అంత బాగుంటుంది. తర్వాత నేను తెల్లవారి మార్నింగ్ దీన్ని మళ్ళీ దోశలా వేసుకుంటాను కాబట్టి రాత్రంతా బయట పెట్టాను. అలాగని బాగా పులిసిన పిండి కూడా బాగుండదు. కాబట్టి నేను దాని నుంచి కొంచెం పిండి తీసి ఆ రోజు కోసం దోశ వేసుకోవడానికి దాంట్లో ఉప్పు కలిపి పెట్టుకున్నాను. మిగిలిన పిండినంతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. నాకు ఇది 2 days వస్తుంది ఒక్కసారి చేసుకుంటే. అందుకని ఉప్పు కలిపిన భాగాన్ని ఆ రోజు వేసుకున్నాను దోశలాగా. నేను దోశలు వేయడానికి కాస్ట్ ఐరన్ ప్యాన్ వాడతాను కాబట్టి నేను సీజనింగ్ చేసుకోలేదు ఏమీ. నార్మల్గా ఆయిల్ రాసేసుకొని తర్వాత దోశ వేసుకున్నానండి. చాలా బాగా దోశ వచ్చింది. దీన్ని మీరు ఆయిల్తో కానీ లేదంటే నూనెతో కానీ కూడా వేసుకోవచ్చు. మీకు ఒకవేళ గీ దోశ ఇష్టమైతే గీతో వేసుకోండి, చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత పలుచగా వచ్చిందో దోశ. క్రిస్పీగా వస్తుంది, అలాగే టేస్టీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.